హలో అండి అందరికి. రీసెంట్ గా అల్లరి నరేష్ గారు నటించిన బచ్చలమల్లి మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ గురించి మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ మూవీ రివ్యూ ఏంటంటే, మన అల్లరి నరేష్ గారు ఈ సినిమాలో బేవర్స్ గా అంటే తాగుబోతుగా చేయడం జరిగింది. తన తండ్రి మీద కోపంతో తండ్రికి దూరంగా ఈ సినిమాలో యాక్టింగ్ చేయడం జరిగింది. అసలు మన అల్లరి నరేష్ గారు చిన్నతనంలో బాగా చదువుకునే ఒక స్టూడెంట్ గా ఉండేవాడు. ఒక సంఘటన వల్ల తన తండ్రికి దూరంగా ఉంటూ, ఫ్యామిలీకి దూరంగా ఉంటూ తాగుడుకు బానిసయ్యి తాగుబోతుగా ఇందులో చేయడం జరిగింది. చాలా బేవర్స్గా చేయడం జరిగింది. ఇలాంటి బేవర్స్గా ఉన్న టైంలో అల్లరి నరేష్ గారి లైఫ్లోకి హీరోయిన్ ఎలా ఎంటర్ అయింది, వీళ్ళ లవ్ స్టోరీ ఎలా మొదలైందో ఈ సినిమాలో చాలా సింపుల్గా చూపించడం జరిగింది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రం ఓకే పర్లేదు అనిపించింది, కానీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అనేది సాగరీతగా అనిపించింది. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ ఏంటంటే క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ డ్రామా అద్దిరిపోతుంది. కానీ ఈ సినిమాలో ఈ సినిమాని నిలబెట్టడానికి కొన్ని సీన్స్ బాగానే ఉన్నా, సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ మాత్రం ఈ సినిమాని కింది స్థాయికి దిగదార్చాలని నాకు అనిపించింది. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ ఈ సినిమాకి చాలా మైనస్ పాయింట్ అని అనిపించింది. ఈ సినిమా ఓవరాల్గా ఓకే అనిపించింది, కానీ మరీ ఈ సినిమా బాగుందని చెప్పలేను. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 2.5 ఇస్తాను. మీరు ఈ సినిమాని ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ సినిమాని ఒక్కసారి మాత్రం చూడవచ్చు. కానీ ఇందులో మన అల్లరి నరేష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పవచ్చు. ఈ బచ్చలమల్లి సినిమా అనేది ఒక నిజ జీవితంలో జరిగిన ఒక యువకుడి స్టోరీ. ఈ రియల్ స్టోరీని సినిమాకి కావలసిన హంగులన్నీ జోడించి ఈ సినిమాని తీయడం జరిగింది. కానీ రియల్ స్టోరీని ఇంకొంచెం మార్పు చేసి కొంత ఎంటర్టైన్మెంట్, కొంచెం స్టోరీ మార్పు అనేది చేస్తే బాగుండేదని అనిపించింది. సెకండ్ హాఫ్ సాగరీతగా అనిపించింది. ఓవరాల్గా ఓకే పర్లేదు అనిపించింది. ఓకే, మరో మూవీతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను. ఓకేనండి, బాయ్.